ఉచితమైన రెక్కల చాటున భద్రపరిచి సురక్షితంగా క్షేమంగా ఉంచిన దేవునికి నేను లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నా. మా కుటుంబంలో మేము 5గురము, అక్కజెండల 3 మరి సహోదరులు. అయితే మేము 3 కలిసి పెద్దక్క అంటే ఆశ్రమ గారు, మరి చిన్నక్క ఝాన్సీ మరి 3 కలిసి ఎప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఆ ప్రార్థనలో అనేకమైనవి కార్యాలు, అద్భుతాలు జరిగినాయి. మరి నాకు మొరపెట్టును, నేను మీకు ఉత్తరం ఇస్తాను నా దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు. మరి పరిస్థితులలో అన్నిటిలో కూడా గొప్ప కార్యములు చేస్తున్నాడు. జీవితంలో దేవుడు చేసినందుకు నేను నిజంగా ఈ 12 నెలలు కూడా దేవుడు తన ఉచితమైన రెక్కల చాటున భద్రపరిచిన దేవునికి నేను ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనకి ఏమి చెల్లించలేము, కానీ ఆయన రక్షణ పాత్రను చేతపట్టుకొని ఆయన కొరకు జీవించాలని మరి తీర్మానం. ఇది అందరూ కూడా నేను ప్రతిదినం కూడా దాదాపు ఒక 100 కిలోమీటర్ల బయట ప్రయాణం చేస్తున్నట్టు నాకు ప్రతిదినం కూడా ప్రార్థన చేసుకుని కంపల్సరీ ఇచ్చిపుచ్చుకుంటుంది. అది ఒట్టి ఇవ్వడం కాదు దాన్ని.